హాయ్, ఐఎమ్ బబితా సంతోష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. మరి బబితా సంతోష్ ఎకానమీ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఈ రోజు నుండి మనకు ఎకానమీకి సంబంధించినటువంటి 150 మార్క్స్ సంబంధించినటువంటి సిలబస్ను క్లియర్ కట్గా యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. యాప్ యొక్క కాస్ట్ వచ్చేసి 5 months వ్యాలిడిటీ తోటి ఇక్కడ 499 రూపీస్కే మనం అందించడం జరుగుతుందండి. ఎవరికన్నా కావాలనుకున్నటువంటి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చునండి. మరి ఈరోజు ఈ వీడియోలో నీతి ఆయోగ్ యొక్క స్ట్రక్చర్ నిర్మాణం గురించి మాట్లాడుకుందామండి. నీతి ఆయోగ్కి ఒక చైర్మన్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నీతి ఆయోగ్కి ఒక డిప్యూటీ చైర్మన్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నీతి ఆయోగ్కి ఒక సిఇఓ ఉండడం జరుగుతుందండి. నీతి ఆయోగ్కి చైర్మన్ గా ఎవరు ఉంటారండి? నీతి ఆయోగ్కి చైర్మన్ గా దేశ ప్రధాని ఉండడం జరుగుతుంది. ఇతనికి ఉండేటువంటి అధికారాలు ఎక్స్ అఫీషియో హోదాతో కూడినటువంటి అధికారాలు ఉంటాయండి. మరి ఇతను నీతి ఆయోగ్ విషయంలో ఎలాంటి అధికారాన్ని మెయింటైన్ చేస్తారంటే నామమాత్రపు అధికారాన్న, వాస్తవ అధికారాన్ని అంటే వాస్తవ అధికారాన్ని, హోదా మాత్రం ఎక్స్ అఫీషియో హోదా, అధికారాలు మాత్రం నామమాత్రపు అధికారాలు. ఈ నీతి ఆయోగ్ చైర్మన్ అయినటువంటి దేశ ప్రధాని ఒక డిప్యూటీ చైర్మన్ ను, సిఇఓను కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.